హాయ్! హలో అందరికీ. నేను మీ సాన్విక. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ 'ధృతి షణ్ముఖ వ్లాగ్స్'. కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా పక్కా కొలతలతో చింతకాయ, పండు మిరపకాయల నిల్వ పచ్చడి చూపించబోతున్నాను. మీరు కూడా ఓసారి చూసేయండి. ముందుగా చింతకాయని తీసుకొని క్లీన్ చేసుకోండి. ఇప్పుడు చింతకాయ పైన ఉన్న చెక్కుని, చింతకాయకి ఉన్న నారని కూడా క్లీన్‌గా తీసి పెట్టేసుకోండి. ఇక్కడ నేను దోరకాయలు తీసుకున్నాను. అందుకని నాకు పొట్టు తొందరగా ఊడొచ్చేస్తుంది. మీరు కూడా దోరకాయలతో పచ్చడి చేసుకోండి. పచ్చడిలో గుజ్జు ఎక్కువగా ఉండి పచ్చడి టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ పండు మిరపకాయలని తీసుకొని బాగా క్లీన్ చేసుకొని తడి లేకుండా ఒక క్లాత్‌తో బాగా తుడిచి ఫ్యాన్ గాలికి 5 మినిట్స్ ఆరబెట్టుకోండి. మిరపకాయలకి తొడిమెలు తీసి పక్కన పెట్టుకోండి. అలాగే చింతకాయకి కూడా తొక్క తీసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను 3 కేజీల చింతకాయ, 3 కేజీల పండుమిరపకాయలు తీసుకున్నాను. 3 కేజీల చింతకాయకి 3 కేజీల పండుమిరపకాయల కారం కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు 3 కేజీల చింతకాయకి 3 పావు కిలోల సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కేజీ చింతకాయకి పావు కేజీ సాల్ట్‌ని యాడ్ చేస్తున్నాను. పావు కేజీ అంటే 250 గ్రామ్. మీకు ఏదైనా కొలత గ్లాస్ కానీ, కప్ కానీ ఉంటే దాంతో అయినా కొలిచి తీసుకోవచ్చు. ఇక్కడ నేను కప్‌తో కొలత తీసుకున్నాను. 3 కప్పుల సాల్ట్ వేసి బాగా కలిపి చింతకాయని కొంచెం కొంచెంగా రోల్లో వేసుకొని చింతకాయ గింజలు నలగకుండా చింతకాయని దంచుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని ఒక గిన్నెలోకి ఎత్తి పెట్టేసుకోండి. అలాగే మిగతా చింతకాయని కూడా మెత్తగా దంచుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా దంచుకున్న మొత్తం చింతకాయ పేస్ట్‌ని ఒక బేసన్‌లో వేసుకోండి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసి బాగా కలుపుకోండి. చింతకాయ పేస్ట్‌కి పసుపు బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక స్టోరేజ్ డబ్బాలో వేసుకొని దీన్ని 3 డేస్ స్టోర్ చేసుకోండి. వీలైతే 5 డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఇందులో ఉన్న చింతకాయ గింజలు ఈజీగా బయటికి వచ్చేస్తాయి. నెక్స్ట్ పండు మిరపకాయల్ని తీసుకొని వీటికి కూడా కేజీకి పావు కిలో సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. 3 కేజీస్‌కి 3 కప్పుల సాల్ట్‌ని యాడ్ చేసుకున్నాను. ఇలా సాల్ట్‌ని యాడ్ చేశాక మిక్సర్‌లో కానీ, గ్రైండర్‌లో కానీ కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. కాస్త బరకగా అయినా గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం 3 డేస్ ఊరపెట్టుకున్న చింతకాయని బయటికి తీసి ఇలా ప్రెస్ చేస్తే చింతగింజ ఇలా బయటికి వచ్చేస్తుంది. ఇలాగే ఇందులో ఉన్న అన్ని చింతగింజల్ని ఇంకా చింతకాయ నార ఉంటే తీసేయండి. ఇప్పుడు గింజలు తీసేసిన చింతకాయ పేస్ట్‌ని, మిరపకాయ పేస్ట్‌ని 2 కలుపుకోండి. 2 బాగా కలిసే విధంగా బాగా కలుపుకొని పచ్చడి జాడీలో గానీ, గాజు సీసాలో గానీ స్టోర్ చేసుకోండి. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఇందులో మెంతి పౌడర్, వెల్లుల్లి ఏమీ వేయలేదు. అవి వేయడం వల్ల పచ్చడి నల్లబడుతుంది. ఇవి వేయకుండా నిల్వ చేయడం వల్ల పచ్చడి సంవత్సరం అంతా ఎర్రగా ఉంటుంది. అస్సలు నల్లపడదు. ఈ పచ్చడికి కేజీ కొలత చెప్తున్నాను. కేజీ చింతకాయకి కేజీ పండుమిరపకాయలు, కేజీ పండుమిరపకాయలకి పావు కిలో సాల్ట్, చింతకాయకి పావు కిలో సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. మనకు పచ్చడి కావాలి అనుకున్నప్పుడు కొంచెంగా తీసుకొని ఇందులో 10 వరకి వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా పోపు చేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు వరకి ఆయిల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 10 కానీ 15 కానీ ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోండి. ఎండుమిరపకాయలు కాస్త రంగు మారే వరకి వేయించుకుంటే సరిపోతుంది. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో 2 వెల్లుల్లి గడ్డలు ఒలిచి ఇందులో వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి
ఇందులోనే జీలకర్ర, మెంతులు వేయించి పెట్టుకున్న పౌడర్‌ని 2 టేబుల్ స్పూన్లు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పండుమిరపకాయల పచ్చడిని ఈ పోపులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పండుమిరపకాయల పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని, నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన కొలతలతో పచ్చడిని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.